సార్ మొన్న ప్రజాభవన్ దగ్గర తన ఆటో తానే తగలబెట్టేసుకొని తాను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. దాని గురించి ఒక సాటి ఆటోగా మీ మీ అభిప్రాయం ఏంటండి? ఏం చేస్తాము ఇప్పుడు ఫ్రీ బస్సులన్నీ పెట్టిర్రు. ఆ ఫ్రీ బస్సులలో లేడీస్ మొత్తం దండపడడం వల్ల మా ఈ ఆటోల దందాలన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయాయి. రోజుకు 1000 రూపాయలు చేసేటోళ్ళం. గ్యాస్ బోన్ అది బోను ఒక 800 అన్నా వచ్చేటివి. ఇంట్లో పోయి 300-400 ఇచ్చేటోళ్ళం కిరాయి బోను. ఇప్పుడు అది కూడా ఇంటి లేకపోతున్నాం. మీకు ఇట్లా లైన్లో పెట్టుకొని చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. ఈ ఫ్రీ బస్సుల వల్ల అసలు ఏం ఉపయోగం కూడా మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సుల గురించి కూడా గొడవలు అవుతున్నాయి కదా ఇప్పుడు మరి. అది బంద్ చేస్తే బెటర్ అనేసి మా ఆలోచన. ఆటో డ్రైవర్లు కూడా చాలామంది ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు, బందులు చేస్తున్నారు. అదే ఇప్పుడు ఏది గిరాకులు కూడా ఉంటలేవు. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు బండి 6 లక్షల మేము బండి తీసుకున్నప్పుడు 6,50,000 అండి. బండి తీసుకున్నప్పుడు 6,50,000. నేను 3 లక్షలు కట్టి బండి తెచ్చుకున్నా. 3,50,000 ఇంకా ఫైనాన్స్ ఉంది బండి మీద. సో మనకేమవుతుందంటే ఫ్రీ బస్సు వల్ల నేను ఇప్పుడు డైలీ మా బావగారు అన్నట్టు డైలీ 3,000, 4,000, ఒక 2,300 చేసుకొని ఇంట్లో ఆడపిల్లలకి 2,300 ఇచ్చేటోళ్ళము. అసలు ఏం లేకుండా పోయింది. అసలు 10 ఏళ్ళు లేకుండా పోయింది. ఉదయం వచ్చేస్తున్నాము, ఎందుకు ఉంటున్నాము, దేనికి ఉంటున్నాము మాకు అర్థం కావట్లేదు. దానివల్ల పిచ్చిలేసి మెంటల్ ఖరాబ్ అయిపోయి వైన్ షాప్లోకి వెళ్ళిపోతున్నామండి. వాస్తవం. టెన్షన్ తట్టుకోలేక ఏం చేయాలి, బండి ఇప్పుడు వాడు బండి ఆగట్లేదు. దానికి వచ్చేసరికి వాడు ఫైనాన్స్ వాడు ఏం చేస్తున్నాడు, దానికి చక్రవడ్డీ అనేసి నానా అమౌంట్ గుంజేసి దానివల్ల ఇప్పుడు ఫైనాన్స్ వానికి మనం బండి వదులుకుంటే మాకు 10 మందిలో ఇజ్జత పోతుంది. బండి ఎట్లా ఆపుకోవాలి ఏం అర్థం కాక ఏం చేయలేక అసలు ఏంటో మాకు ఈ ఫ్రీ బస్ అనేది ఏంది. ఆయన ఏమైనా బాగుపడుతున్నాడు అంటే ఆయన ఏం బాగుపడట్లేదు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏం బాగుపడట్లేదు. ఆయన వల్ల మేము కూడా ఏం బాగుపడట్లేదు. కానీ ఆయన ఫ్రీ బస్ అనేది ఎందుకు పెట్టినా మాకు అర్థం కావట్లేదు. కానీ మా ఆటో వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నామండి, చాలా లాసు. ఎందుకంటావా, ఇప్పుడు ఆడవాళ్ళే కదండి, ఎక్కడైనా బయటికి వెళ్ళాలి ఏమైనా చేయాలనుకుంటే మగవాళ్ళు డ్యూటీకి వెళ్తే ఆడపిల్ల ఏదో ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఆటో అడుగుతుంది, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా ఆటో అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఆయన బస్సు ఫ్రీ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లేచి అక్కడ దిగుతున్నారు, అక్కడ లేచి అక్కడ దిగుతున్నారు. దానివల్ల మాకు ఉపాధి మొత్తం కోల్పోయినాము, చాలా వరకు బాధపడుతున్నాము, చాలా లాస్లో ఉన్నాము. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు ఏదో బాగా చేస్తారని మేము ఓటేసినాం కానండి, ఆయన మాకు వైన్ షాప్కి పరిమితి చేస్తున్నాడండి. టెన్షన్ తట్టుకోలేదు. నమస్కారం అండి. నమస్కారం. సరే సరే, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయండి. మరి కాంగ్రెస్కి వస్తాయేమో 2-3. ఎందుకని అనుకుంటున్నారు కాంగ్రెస్కి తక్కువ వస్తాయని? అంటే ఇప్పుడు అంతా భారతదేశం అంతా మోడీ వైపు చూస్తుంది కదా, దానివల్ల బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ వస్తే ఇక్కడ గొడవలు తప్ప ఏం జరగదని చెప్పేసి చాలా మంది ఒక ఒపీనియన్ చెప్తున్నారు. కాంగ్రెస్ అయితే చూడనట్టు వదిలేస్తుందని. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యాక్టివ్ అయిందండి. ఇప్పుడు జరుగుతాయి గొడవలు జరిగే రోజులు పోయినాయి. అందరికీ అవగాహన ఉంది, ఏం జరుగుతున్నా చూస్తారు కదా ప్రజలు. అంతకు ముందుండే గొడవలు అంటే అప్పుడు అవగాహన లేదు కాబట్టి కొట్లాడుతున్నారు. ఇప్పుడు అంతా ప్రజలందరూ అవగాహనతో ఉన్నారు, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, ఏ జరిగినా నిజం అబద్ధం అనేది తెలుస్తుంది. అప్పుడు పుకార్ల వల్ల గొడవలు జరుగుతుంది, ఇప్పుడు పుకార్లు జరగవు కదా. ఇప్పుడు సోషల్ మీడియా యాక్ట్ ఉన్నా కానీ కూడా ఇప్పుడు మతాల గురించి భేదాలు వస్తూ గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ముస్లిమ్స్, హిందూస్, బీజేపీ అట్లా చాలా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అట్లా అంటే ఇప్పుడు యూపీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదండి. మన అయోధ్య రామ మందిరం కట్టారు కదా, ఇనాగ్రేషన్ అయ్యింది కదా, మరి అక్కడ ఏం గొడవలు జరగలేదు కదా. గొడవలు జరగాలంటే అది సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి, అప్పుడు అక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఏదో జరిగిందంటే అప్పుడు గొడవలు అవుతుంది. ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి గొడవలు అయితే అని నేనైతే నమ్మను. అది అన్నీ ఉట్టిన నమ్మకాలే. బీజేపీ వస్తే గొడవ జరుగుతుంది అంటారు. బీజేపీ వస్తే కదా, 70 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది కదండి గవర్నమెంట్, మరి అప్పుడు కూడా గొడవలు జరిగినాయి కదా. అంటే బీజేపీ కాంగ్రెస్ అని ఏం కాదు, కానీ ప్రజలలో అవగాహన రావాలి. ప్రజలకు ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చదువుకుంటారు కాబట్టి గొడవలకు ఎవరు వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఏది జరిగినా కానీ బీజేపీ వచ్చినా గవర్నమెంట్ సెంటర్లో ఏం జరగదు, ఏం గొడవలు జరిగాయి. అది బీజేపీ కంపల్సరీ నేనైతే అనుకుంటున్నాను. తక్కువ అని ఎందుకు అనుకోవట్లేదు, ఒక అంచనా అది అంచనా పైన కూడా వస్తామని మాకైతే భరోసా ఉంది. ఎందుకంటే ఈ 2 పథకాలు కూడా రిలీజ్ అయిపోయినాయి కదా, ఇంకొక అవి 4 అయిపోయినాయి, ఇంకొక 2 ఉంటాయి. 6 పథకాలు మాత్రం కంపల్సరీ చేస్తారు ఈ వంతులో. మరి బీజేపీకి ఎన్ని అనుకుంటున్నారు? బీజేపీ అయితే ఒక సీట్ అయితే వస్తుంది, సిటీలో కంపల్సరీ ఒక సీట్ వస్తుంది. అంటే ఒక్క సీటే ఎందుకని? వాళ్ళకి చాలా ఇప్పుడు రామ మందిరం అన్ని సృష్టించి జనాలకి ఫస్ట్ నుంచి ఉందండి, అది 1 సీట్ కంపల్సరీ ఇక్కడ వస్తుంది. మాకు సికింద్రాబాద్లో కంపల్సరీ అనుకుంటున్నాం మేమైతే. మా అధిష్టానం చేసేసి అక్కడ మా మేడం సోనియా గాంధీ గారిని ఇక్కడ సికింద్రాబాద్కి వెళ్ళి పోటీ చేస్తారని అనుకుంటారు. కంపల్సరీ ఏమొచ్చిందంటే ఆమెను వస్తుంది కంపల్సరీ. ఇంకా వేరే వ్యక్తి ఉంటే మాత్రం లేదు.
సార్ ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వస్తుందని మీరు అనుకుంటున్నారు, అలాగే బీజేపీకి ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు? ఇక సీట్లు ఎన్ని వస్తావని తెలియదమ్మా. సీట్లు రావచ్చు, ఎంపీ సీట్లు ఎన్ని రావచ్చు అని తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సుధురాంచాలంటే 3-4 నెలలు టైం పడుతుంది. ఇంకా చాలా టైం పట్టేట్లుంది. ఉపాధ్యాయులు చేసుకుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎవరు గమనిస్తారు, ఏ రాజకీయ నాయకుడు గమనిస్తలేడు. లాల్డా ఫీల్డ్ కూడా అదొక సిస్టమ్ పెట్టేసారు. పొద్దుగల 7 గంటల నుంచి బంద్, రాత్రి 10 గంటల వరకు బంద్ పెట్టాలనేసి అదొక పెట్టేసారు. చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి లేని వాళ్ళు ఇప్పుడు మాకేం చేయట్లేదని చెప్పేసి ఓట్లు తగ్గించే అవకాశాలు చాలా ఉంటాయి కదండి, దాని గురించి మీ ఒపీనియన్? ఇక ఓట్లు తగ్గించదంటమ్మా, ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏది సృష్టించి ఏది లేపుతారో తెలియదు. టీఆర్ఎస్ ప్రభుత్వం లేపుతుందా, కాంగ్రెస్ ప్రభుత్వం లేపుతుందా, బీజేపీ ప్రభుత్వం లేపుతుందా తెలియదు. అలా ఉంది. ఇప్పుడు ఆ మూమెంట్ వచ్చే లోపల ఏదో ప్రభుత్వం ముంగడికి సాధిస్తుంది. అప్పటికి జనాలు మర్చిపోయి అక్కడనే ఓటింగ్ మాత్రం అక్కడనే అవుతుంది. ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా నమ్మకం ఉండదని చెప్పేసి చాలా వరకు వస్తాయి కదా. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా నమ్మకం లేదు. ఏంటంటే నడుస్తుంది అంతేగా. ఇక రాను ఇవి పార్టీలు ఉంటావో, మళ్ళీ ఎన్ని వందల పార్టీలు అవుతావో, ఈ 3 పార్టీలు అవుతావో, ఇంకా 16 పార్టీలు అయితే తెలియదు. ఇదైతే అట్లా అయిపోతుంది కొంచెం. ఒకవేళ బీజేపీ వస్తే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. బీజేపీ ఒక అంతకు మంచిదే. ఆ బీజేపీ వచ్చడం వల్లే కొంచెం అందరు రెస్పాన్సిబుల్గా కొంచెం ఉన్నారు. ఆ బీజేపీ అది కూడా రాకపోతే ఇంకా చాలా పెద్దగా ఇది రావాలి. అది కూడా రావాలి. అది ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, టీఆర్ఎస్ ఉండాలి. అన్ని ప్రభుత్వాలు ఉంటేనే ఇంతవరకు ఉంది. ఆ ప్రభుత్వాలు రాకపోతే ఇంకా చాలా ఇది ఉంది. సార్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదండి, కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వస్తాయని అనుకుంటున్నారా లేకపోతే బీజేపీకి వస్తాయని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ పొజిషన్ బట్టి చూస్తే కాంగ్రెస్కు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే 6 పథకాలు పెట్టారు. 6 పథకాల్లో ఇప్పుడు బస్సు అవి ఫ్రీ పెట్టారు, గ్యాస్ సిలిండరు అవి ఫ్రీ పెట్టారు. అంటే 500 దాకా పెట్టారు. అంటే ₹1000 ఉన్నది 500 అయింది. 500 సేఫ్టీ కదా. దానివల్ల నుండి వచ్చేటి కూడా కాంగ్రెస్కే వస్తాయి. బీజేపీ ఏమంటున్నారు, ఉచిత బియ్యం ఇస్తున్నాం 6 కేజీలు అని చెప్తున్నారు అని. అది ఎప్పుడు బీజేపీ వచ్చిందంటే గొడవలే జరుగుతాయి. ముస్లిమ్స్కు వాళ్ళకు గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవలు కాంగ్రెస్ అయితే గొడవలు ఉండవు. వచ్చే రేపు ఎలక్షన్లలో మొత్తానికి కాంగ్రెసే వస్తాయి సీట్లు ఎక్కువ. ఇప్పుడు గొడవలు అని అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళే స్టార్ట్ చేశారని మీరు ఎందుకని అనుకుంటున్నారు అలాగా? అంటే ఇప్పుడు పాత బస్తీలో ఇప్పుడు రాజసింగ్ ఉన్నాడు కదా, రాజసింగ్కు వాళ్ళకు పడతలేవు కదా. దానివల్ల ఉంటే హైదరాబాద్లో వస్తే గొడవలు జరగవచ్చు అనే ఉద్దేశంతోనే చెప్తుండే నేను. దానివల్ల ఉంటే కాంగ్రెస్ అయితే ఏది అంతా సదురుకోపోతుంది ఏది కానీ. ఇది ఎట్లా అంటే కాంగ్రెస్ చూడనట్లు వదిలేస్తుంది. బీజేపీ అట్లా కాదు. వీళ్ళు మేము జయరామ్ అని అంటే వాళ్ళు హలా అంటారు. దానివల్ల ఉంటే ఇద్దరికి పడదు. అది గొడవలు జరుగుతాయి వాళ్ళ నుండి, బీజేపీ నుండి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూసి వదిలేసేదని మీరు అంటున్నారు. ఇప్పుడు జనాలకి ఇట్లా ఉంటే నచ్చదు కదా. ఇప్పుడు మాకు మంచిగా న్యాయం చేసేవాడు కావాలి, ఇట్లా చూసి వదిలేసేవాడు మాకెందుకు అని చాలామంది అనే ప్రశ్న వస్తుంది. అంటే చూసి వదిలేసాడు అంటే దాన్ని బట్టి చేస్తాడు. రేవంత్ రెడ్డి ఊకే ఎట్లా వదిలేస్తాడు, పొజిషన్ చూస్తాడు. వాళ్ళది వీళ్ళది అంతా పొజిషన్ చూసి చదురుకుంటాడు అన్నమాట. వీళ్ళు బీజేపీ వాళ్ళు అట్లా చదువుకోరు కదా. రాజసింగ్ రేపు ఏమంటాడు, వాళ్ళు ముస్లిమ్స్ కాంగ్రెస్ అంతా ఒకటి అంతా అనే మాట మాట్లాడతారు. దానివల్ల ఉంటే పాత బస్తీల మటుకు కంపల్సరీ బీజేపీకి వాళ్ళకు పడదు.